దేశం అంటే లాటిన్ అమెరికా. అక్కడ నుంచి ఎక్వదోర్ నుంచి సింగపూర్కి వచ్చింది. సింగపూర్ నుంచి నేను తీసుకొచ్చాను. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చారు. కొనాలంటే అంటే అక్కడ మనేపల్లి దర్శనం ఇచ్చింది. సో అక్కడ దర్శనం ఇచ్చి ఒక ఆమెకి 1962లో దర్శనం ఇచ్చింది. తనతో మాట్లాడింది. సో ఎలా ఉండాలా, ప్రపంచ ప్రజలు ఎలా ఉండాలి, తన కుమారుడు యేసు ప్రభుని అందరూ నమ్మాలా, విశ్వసించాలా అని చెప్పేసి ఆమె ఎంతో వాళ్ళతో మాట్లాడి ఒక బుక్ డైరీలా రాసుకున్నారు. యేసు ప్రభు మాట్లాడారు, తర్వాత తను కూడా మాట్లాడారు. తల్లి రోజు గుడిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ గుడిలోనే ఉండేదన్నమాట. ఎలిజబెత్ కింగ్డమ్ అని ఆమెకు 7 సంతానం. సో అలాగా ఆమెకు పెద్ద డైరీ రాసింది. మరియా తల్లి యేసు ప్రభు ఆమెతో మాట్లాడారు. అవన్నీ రాసి తను ఏం చెప్పిందో అన్నీ భద్రపరిచింది. ఎక్కువ అది ఎక్కడ లాటిన్ అమెరికా, మన హంగరీ దేశంలో. సో అక్కడి నుంచి ఇది విశ్వాసం ప్రపంచమంతటా పాకుతుంది. సో నేను తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచాను. ఇలాంటిది ఒకటి తమిళనాడులో ఎక్కడంటే మధురై దగ్గరలో సిరివెల్లి పుత్తూరు అని ఒక గ్రామం. అక్కడ సేమ్ అక్కడ కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటా. అక్కడ ఇంకో ఫాదర్ గారు 2022లో ప్రతిష్ఠించారు. 2024లో ఈ హృదయం నుంచి రక్తం స్రవించింది. రక్తం వచ్చింది 24. నేను చూశాను. చాలా అద్భుతం. సో అందుకని నేను ప్రార్థన చేసుకుని తప్పకుండా మీకు అనుకునే అన్నీ జరుగుతాయి. చాలా జరుగుతాయి. అద్భుతం. ఫ్లేమ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ జ్వాల మాట. హృదయం మన కోసం ఇది సర్పం తొక్కుతుంది. సర్పాన్ని తల్లి తొక్కుతుంది, నాశనం చేస్తుంది. సైతాను ఆ తల్లి తన పాదాల కింద నలగదొక్కుతుంది అన్నమాట. ప్రపంచం ఇది భూమి. దీని మీద సర్పము సైతాను ప్రజల్ని మోసం చేస్తూ, వాళ్ళను ఆవరిస్తూ, వాళ్ళను ఏ విధంగా లొంగ తీసుకొని చెడు దారిలో చెడు త్రావులు నడిపిస్తూ ఉంటుంది సైతాను. సో అందుకని ఆ తల్లి దేవునికే తల్లి కదా, లోకరక్షకునే తల్లి. కాబట్టి ఆ తల్లికి ఆ శక్తి ఉందన్నమాట. ఆ సైతాన్ని నలగదొక్కుతుంది, తన కాళ్ళ కింద నాశనం చేస్తుంది. సో అలాగే ప్రార్థన చేసుకుంటే ప్రేమ జ్వాల మాట్లాడాలి.